అనేకుల పాప విమోచనార్థమై క్రయధనముగా నా ప్రాణమును పెట్టుచున్నాను, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను, నా అంతటా తిరిగి దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేకుల పాప పరిహారార్థమై నా ప్రాణం పెడుతున్నానన్న ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవ్వరూ లేరు. అనేకుల పాపం కోసం ఇదిగో నేను ప్రాణం పెడతానని, ప్రాణం పెట్టానని చెప్పిన దేవి గాని దేవత గాని నేను మొక్కిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు. ఇంకా చెప్పాలంటే నాకు ఇత్తన్నది తీయలేదు ఏందని ప్రాణం తీశారు, మా ప్రాణం తీశారు. ఏయ్ నాకు మొక్కినవి తీర్చలేదు ఏందిరా అని మా ప్రాణం తీశారు. అప్పుల పాలు అయిపోయి కూడా మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళా మరి ఇస్తానన్న బలులు ఇవ్వకపోతే డేంజర్, మళ్ళీ అట్లా బాధలు పడ్డాం. కానీ యేసు ప్రభు నా నుంచి బలులు అడగలేదు, ఆయనే నా కొరకు బలైపోయాడు, ఆయనే నా కొరకు బలై తిరిగి లేచాడు. ఇది సత్యం. ఇలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? మీరు పోయి వెతుక్కోండి. నన్ను తిట్టేవాళ్ళు కూడా ఎతకండి పోయి. తర్వాత తిడుదురు కానీ ఏదైనా దొరికితే తిడుదురు కానీ నేను చెబుతున్నా ఒక్కడు కూడా లేడు. దొరకదు నువ్వు వెతికినా. యేసు వంటి దేవుడు దొరకడు, యేసు వంటి దేవుడు దొరకడు. అందుకే యేసు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు, ధన్యులు.